హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్ని. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని పోటీ పరీక్షలకు జీకే కరెంట్ అఫైర్స్ క్లాసులు మన ఛానల్ ద్వారా అందిస్తున్నామన్నందుకు సంతోషిస్తున్నాం. గమనించండి, నూతన గవర్నర్స్ గమనించాలి. ఇక్కడ 12 వచ్చేసి రాష్ట్రాలకు, ఒకటి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి లడక్. కేవలం 5 నిమిషాలలోనే ఎలా నేర్చుకుందామో చూద్దాం. గమనించండి ప్రియమిత్రులారా, జీకే కరెంట్ అఫైర్స్ క్లాసులు ప్రతి ఒక్క పరీక్షకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా అన్ని 2024 డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క ఎస్జిటికి కానీ, ఎస్ఏకి కానీ, పీఈటికి కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా తక్కువ టైంలో నేర్చుకోవడానికి మన దగ్గర క్లాసులు ఉన్నాయి. తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకు ఎస్జిటిక్ ఆల్ ప్యాకేజ్ కోర్సు ఉంది, దాన్ని వినియోగించుకోండి. గమనించాలి, అరుణాచల్ ప్రదేశ్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం చూద్దాం. అరుణ వచ్చేసి అరుణాతో కైవల్యం అనే సినిమా తీశాడట. ఎవరు? త్రివిక్రమ్. తెలుసు కదా, త్రివిక్రమ్ సినిమా డైరెక్టర్ తెలుసు కదా. గమనించాలి, అరుణాతో కైవల్యం అనే సినిమా తీశాడు. ఎవరు డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ సినిమా తీశాడు. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ సిక్కిం వచ్చేసి సిక్కిం అంటే సిక్కిపోవడం అనగా సన్నగా అయిపోవడం, సిక్కిపోవడం. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే లక్ష్మణ్ వచ్చేసి కేవలం ప్రసాదం తింటున్నాడు, అందుకే సిక్కిపోయాడు. ఇంకా ఏం తినడం లేదు, అన్నం తినడం లేదు, టిఫిన్ చేయడం లేదు, డిన్నర్ చేయడం లేదు, లంచ్ చేయడం లేదు, కేవలం లక్ష్మణుడు ప్రసాదం తింటున్నాడు, అందుకే సిక్కిపోయాడు. సిక్కిం. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్. జార్ఖండ్ కు ఈ రాధాకృష్ణులను మీరు గవర్నర్ గా ఉండండి. డైరెక్ట్ గా చెప్తున్నా, రాధాకృష్ణులారా మీరు గవర్నర్లుగా ఉండండి అంటే వాళ్ళు మేము ఉండమని జారుకున్నారు జార్ఖండ్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ శివప్రతాప్ శుక్లా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఈ శివుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎక్కడంటే హిమములో ప్రతాపం చూపిస్తాం. హిమం అనగా మంచు, అంటే మంచులో హిమములో ప్రతాపం ఎవరు? శివుడు ప్రతాపం చూపిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అస్సాం వచ్చేసి గులాబ్ చంద్ కటారియా. నెక్స్ట్ అస్సాం అనగా అస్సలు గులాబ్ జామ్ తినకూడదు, అస్సలు గులాబ్ జామ్ తినకూడదు అనగా గులాబ్ చంద్ కటారియా. అస్సలు గులాబ్ జామ్ తినకూడదు అనగా గులాబ్ చంద్ కటారియా. గమనించాలి, గులాబ్ అనగా గులాబ్ చంద్ కటారియా, అస్సలు అనగా అస్సోమని. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఇక ఆంధ్రప్రదేశ్ ఆతో వచ్చింది కాబట్టి ఆతో వచ్చిన వ్యక్తే బాగుంటుందని ఈయన గమనించాలి. అబ్దుల్ నజీర్ గారిని మనం ఏర్పాటు చేసుకున్న ఆతో వచ్చింది కాబట్టి అబ్దుల్ నజీర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అనగా చెత్త. ఈ యొక్క ఈ విశ్వంలో ఎవరైనా విశ్వంలో చెత్త వేస్తే వాళ్ళకి చందా విధిస్తారు. మామూలుగా చందా కడతారు కదా, చందా ఖచ్చితంగా విధించాలి. విశ్వంలో చెత్త వేసే వాళ్లకు చందా విధించాలి. మనం మామూలుగా గుర్తుంటుందండి, ఆటోమేటిక్గా గతంలో ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా ఆయన ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ అనగా మనులు మాణిక్. ఇది అన్నా మనీనే, లేకపోతే మనులు మాణిక్యాలు వేసుకుంటారు కదా. మన అనసూయకు లేకపోతే అసూయ, మనులు ఉంటే అసూయ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనులు అంటే అనసూయకు. మనకు తెలిసిన అనసూయ గుర్తుపెట్టుకుందాం. అనసూయ ఊయికే కానీ మనకు తెలిసిన అనసూయ గుర్తుపెట్టుకుంటే అనసూయకు మనులు అంటే ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్. నువ్వు లా నేర్చుకోవాలంటే ఎల్ఎల్బి చేయాల్సిన అవసరం లేదు. గణేశుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నాగా సినిమా చూస్తే సరిపోతుంది. నువ్వు లా నేర్చుకోవాలంటే గణేశుడు ఏం చెప్తున్నాడు? గణేశుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నాగా సినిమా చూస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మేఘాలయకు వచ్చేసి ఫకు చౌహాన్. మామూలుగా మేఘనాకు ఏ స్ప్రే ఎక్కువగా మామూలుగా అంటారు కదా, భారతదేశం నడుస్తుంది, ఇండియా నడుస్తుంది అంటారు కదా. ఫాగ్ అనే ఒక దానికి యాడ్ ఇస్తూ ఉంటారు, మనకు టీవీలలో కనిపిస్తుంటది. యాడ్ ఇస్తుంటారు. ఫాగ్ భారతదేశం ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది. ఆ విధంగా ఇక్కడ మేఘనాకు ఏ స్ప్రే అంటే బాడీ స్ప్రే కానీ మనం ఉంటాం కదా, మన సెంట్లు కొట్టుకుంటాం కదా. మా మేఘనాకు ఏది ఇష్టం అంటే ఫాగ్ అంటే చాలా ఇష్టం అంట. ఫాగ్ అంటే చాలా ఇష్టం అంట.
ఫగు చౌహాన్. నెక్స్ట్ బీహార్ అనగా బీరు, బీరు రాజే చెప్తున్నాడు విశ్వంలో ఎవరు తాగకూడదు బీరు. బీర్ అనగా బీహార్, రాజే చెప్తున్నాడు, రాజే అనగా రాజేంద్ర, రాజే చెప్తున్నాడు విశ్వంలో ఎవరు కూడా, విశ్వనాథుడు విశ్వంలో ఎవరు కూడా తాగకూడదు. ఏం తాగకూడదు? బీర్ తాగకూడదు, బీహార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మహానుభావుడు రమేష్ కేవలం రైసే తింటాడు. రైసు బైసు గమనించాలి, రైసు బైసు. ఇక్కడ మహానుభావుడైన రమేష్ కేవలం రైస్ తింటున్నాడు గమనించాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, రైసు బైసు. నెక్స్ట్ లడక్ అనేది అది కేంద్ర పాలిత ప్రాంతం, భారతదేశం ఉత్తరంగా ఉంటుంది, చాలా మంచుతో కూడి ఉంటుంది. అయితే అక్కడ బీడీలు ఎవరు తాగకూడదు. లడక్ లో అక్కడ మంచు ప్రాంతం, చల్లని ప్రదేశం, అది కాక కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఎవరు కూడా బీడీలు తాగకూడదు. అనగా బీడీ మిశ్ర. గమనించాలి ప్రియమిత్రులారా, నేను ఒక్కసారి రివిజన్ చేస్తాను. ఒక్కసారి రివిజన్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మనకు ఇటువంటి క్లాసులు కావాలంటే ఈ యొక్క కనిపిస్తున్న సాగర్ లిన్సీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి పోటీ పరీక్షకు మనం త్వరలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మనకు ఏపీపీఎస్సీ నిర్వహించే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు పడుతున్నాయి. పూర్తి కోర్సు మన దగ్గర మీకు అందుబాటులో ఉంటుంది. అందుకని ఇప్పటి నుంచే మీరు తప్పనిసరిగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇంకా మీకు అనేకమైన కోర్సులు ఉంటాయని తెలియజేసుకుంటూ గమనించండి. ఇక్కడ అరుణాను పెట్టి కైవల్యం సినిమా తీస్తున్నాడు కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. నెక్స్ట్ సిక్కిపోయాడు. ఎందుకు సిక్కిపోయాడు? లక్ష్మణు ప్రసాదమే తింటున్నాడు కాబట్టి సిక్కిపోయాడు. నెక్స్ట్ ఎవరు జారుకున్నారు? గవర్నర్లుగా ఉండమంటే రాధాకృష్ణులు జారుకున్నారు. నెక్స్ట్ హిమములో శివుడు ప్రతాపం చూపిస్తున్నాడు, శివప్రతాప్. నెక్స్ట్ వచ్చేసి అస్సలు గులాబ్ జామ్ గులాబ్ చంద్ కటారియా గులాబ్ జామ్ తినకూడదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆత వచ్చింది కాబట్టి అబ్దుల్ నజీరు ఆత వచ్చింది. నెక్స్ట్ చెత్తను విశ్వంలో చందా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హరిశ్చంద్ర గుర్తుపెట్టుకోండి. చెత్త వేస్తే చందా ఖచ్చితంగా విధిస్తారు. నెక్స్ట్ మనులు అంటే అనసూయకు చాలా ఇష్టం, అనసూయ ఉయ్యికే. నెక్స్ట్ నాగా సినిమా చూస్తే లా నేర్చుకోవచ్చు, లా నేర్చుకోవచ్చు ఎవరు చెప్తున్నారంటే గణేశుడు చెప్తున్నాడు. నెక్స్ట్ మేఘనాకు ఏ స్ప్రే ఇష్టం అంటే ఫాగ్ అంటే చాలా ఉంటా, ఫగు చౌహాను. నెక్స్ట్ బీరు తాగొద్దు అని రాజే చెప్తున్నాడు, రాజేంద్ర విశ్వనాథ్. నెక్స్ట్ మహానుభావుడైన రమేష్ కేవలం రైసే తింటారు, రైస్ అనగా బైసు, రమేష్ బైసు. నెక్స్ట్ లడక్ అనేది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ చల్లగా ఉంటుంది కదా, బీడీలు తాకూడదు, బీడీ మిశ్ర. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ముఖ్యమైన నోటిఫికేషన్స్ కానీ ఇటువంటి కోడింగ్ క్లాసులు కానీ తప్పనిసరిగా అందిస్తాం. ప్రియమిత్రులారా, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులు కూడా షేర్ చేయండి. అనేకమైన పోటీ పరీక్షలకు ఏ పోటీ పరీక్ష అయినా కూడా సింపుల్ వేలో నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరుసటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.